పామాయిల్ రైతుల పాలిట సిరులు కురిపిస్తుందని అందరూ కూడా ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ పామాయిల్ కాపు వచ్చే వరకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నా పంట దిగుబడి ప్రారంభమైన తరువాత వాటిని ఇవ్వదు. అయితే పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా దిగుబడులు రావాలి. అంతేకాకుండా గిట్టుబాటు ధర కూడా ఉంటేనే లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుందని కొంతమంది రైతులు అంటున్నారు. ఎకరానికి వచ్చేసండి చేదనకు వచ్చేసి 70,000 ఖర్చు అవుతుందండి. ఈ కూలోళ్ళు గిల్లు మొత్తం కలిపి లెక్కేసుకుని 70,000 ఖర్చు అవుతుంది. ₹1,00,000 వద్దండి. ఆదాయం వచ్చేసి ₹1,00,000 వద్దాయి. ఆ ₹1,00,000 అంటే ఆ 30,000 మిగులుతాయి. ఆ 30,000 మరి మనం తిండి ఖర్చు, పెట్రోల్ అన్నీ తీయాలి. మనం చేంజ్ చూసుకోవాలి. ఈ రేట్లు ఉన్నాయి. ఏటా 10 టన్నులు అయితే ఈ రేట్ అండి. ఈ 10 టన్నులు అయితే కనుక 1,90,000 వచ్చాయి. కానీ 5 ఎకరాలతో కొడితే 2 టన్నులు 3 టన్నులు కానీ ఎక్కువ దిగట్లేదండి. 7 టన్నులు గగనం అండి. ఎకరానికి తెగితే 7 టన్నులు దిగినోడు అదృష్టమంది. 4వ సంవత్సరంలో అరటి తోట పొడిచి 5వ సంవత్సరంలో అర కేజీ